Dear students, welcome to IAC. Today's our discussion RRC Group D Grant Test number 34 Mathematics Explanation. A number is divided in the ratio 5:7:3. If 34% of the largest number obtained after dividing is 119, then find the number. 5:7:3 నిష్పత్తిలో ఒక సంఖ్య విభజించబడింది. విభజించిన తర్వాత పొందినటువంటి అతిపెద్ద సంఖ్యలో 34% 119 అయితే ఆ సంఖ్యను కనుగొనండి. చూడమ్మా, అంటే విభజించిన తర్వాత డివైడ్ చేసిన తర్వాత లార్జెస్ట్ నెంబర్లో 34%. లార్జెస్ట్ నెంబర్లో 34% విల్ బి ఈక్వల్ టు వాట్? 119. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లార్జెస్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. లార్జెస్ట్ నెంబర్ అంటే 100%. ఆ లార్జెస్ట్ నెంబర్లో ఆ పెద్ద సంఖ్యలో ఆ పెద్ద దాంట్లో 34% 119 అయితే 100% ఎంత? ఒకసారి మీరు జాగ్రత్త చూడమ్మా. సో 217 టైమ్స్ 250 టైమ్స్. సో 17 7s are 119. So 15 7s are 350. Therefore largest number is what? 350. Largest number is what? 350. అంటే ఒకసారి మీరు గమనిస్తే 5:7:3. ఈ 5:7:3 లార్జెస్ట్ వన్ ఏంటమ్మా? 7 parts. 7 parts is 350. 7 parts is 350. అయితే ఆ సంఖ్య ఎంత? ఒరిజినల్గా ఆ నెంబర్ ఎంత? ఒరిజినల్గా నెంబర్ అంటే టోటల్ పార్ట్స్ అండి. 5 + 7 + 3. 5 + 7 + 3 అంటే 15 parts. 15 parts is what? టోటల్ అంటే 15. సో 7 టేబుల్లో 350 ఎన్ని టైమ్స్ పోయిందండి? 50 టైమ్స్ పోయిందండి. 750 టైమ్స్ 350. సో టోటల్ నెంబర్ అంటే 15 parts అంటే 50 టైమ్స్ 750. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 750. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సింప్లిఫికేషన్ అడుగుతున్నారండి, జాగ్రత్త చూడమ్మా. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? a + b² ప్లస్ a - b². సో డివైడ్ బై a² + b² ఫార్మేట్లో ఉంది కదా. a + b², a అంటే 618, b అంటే 213, a + b², a - b² బై a² + b². ఇప్పుడు న్యూమరేటర్ని లవాన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే a² + b² + 2ab, a² + b² - 2ab. -2abకి +2ab క్యాన్సిల్ అవుతుంది. మనకు న్యూమరేటర్లో 2 టైమ్స్ ఆఫ్ a² 2 టైమ్స్ ఆఫ్ b² వస్తుంది. 2ని కామన్ తీస్తే సో 2 టైమ్స్ ఆఫ్ a² + b, 2 టైమ్స్ ఆఫ్ a² + b² బై a² + b². ఇప్పుడు a² + b²కి a² + b² క్యాన్సిల్ చేసినట్లయితే సో ఫైనల్గా మనకి ఏ ఆన్సర్ వస్తుందమ్మా? 2 వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 80,000 ఫర్ 4 years at 8% per annum, సో అండ్ సమ్ ఆఫ్ 65,000 ఫర్ 6 years at 4% per annum. ఇక్కడ 2 డిఫరెంట్ కేసెస్ ఇస్తున్నారండి. ఒక దాంట్లో అసలేమో 8,000 రూపాయలు, ఒక దాంట్లో అసలు ఎంతమ్మా? 8,000 రూపాయలు. సో ఒక దాంట్లో అసలు 8,000 రూపాయలు అండి. సో ఈ 8,000 రూపాయలు 8% వడ్డీ రేట్ చెప్పున 4 సంవత్సరాలకి. రెండో కేసులో అసలు 65,000 రూపాయలు 4% వడ్డీ రేట్ చెప్పున 6 సంవత్సరాలకి. ఓకేనండి, చూద్దాం. అంటే ఒక సంవత్సరానికి 8% అంటే 4 సంవత్సరాలకి ఎంత అవుతుందంటే 32% అవుతుంది. అంటే 32% ఆఫ్ 80,000. ఓకేనమ్మా, ఇది మొదటి కేసులో వచ్చేటువంటి సాధారణ వడ్డీ మైనస్ రెండో కేసులో ఒక సంవత్సరానికి 4%, 6 సంవత్సరాలకి 24%. 6 4 24 అంటే 24% ఆఫ్ 65,000. సో ఈ డిఫరెన్స్ మనకు కావాలండి. ఈ డిఫరెన్స్ మనకు కావాలి 65,000. ఈ డిఫరెన్స్ మనకు కావాలి. సో 32% అని 80,000 అండి. 1% అంటే 800, 32% అంటే 32 8s are 256. సో 25600. సో 32 8s are 240, 2 8s are 16, 16 + 240 256. 25600 minus 24% on 65,000. 1% ఎంతమ్మా? 650. 1% ఎంత? 650. సో 24% ఎంత అమ్మా? 20 × 650. 20 × 650 అంటే సో 13,000. 4 × 650. 4 × 650. 2 × 650 1300. 1300 2600. 2600 ప్లస్ 2600 ప్లస్ 13,000 15,600. సో 15,600. 25,600 లోంచి 15,600 సబ్ట్రాక్ట్ చేస్తే 10,000. సో డిఫరెన్స్ ఎంతమ్మా? 10,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. If 20% of an electrical bill is deducted, then 100 rupees are still to be paid. అంటే 20% తగ్గించిన తర్వాత 100 రూపాయలు ఇంకా పే చేయాలి. అయితే అసలు బిల్ ఎంత? బిల్లులో 20% తీసేస్తే
బిల్లులో 20% తీసేస్తే తీసేసిన తర్వాత 100 రూపాయలు చెల్లించాలంట. అంటే 20% తీసేస్తున్నాము అంటే ఒకసారి మీరు జాగ్రత్త చూడండి. 20% తీసేస్తున్నాము అంటే రిమైనింగ్ 80% కదా. 80% విల్ బి ఈక్వల్ టు, అంటే బిల్లులో 80% అనేది దేనికి సమానం? 100 రూపీస్కి సమానం. 80% అనేది 100 రూపీస్ అయితే 80% అనేది 100 రూపీస్ అయితే అసలు ఒరిజినల్ బిల్ అంటే 100%. ఒరిజినల్ బిల్ అంటే 100%. 100% విల్ బి వాట్? 100% విల్ బి వాట్? ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 80 టేబుల్ 100 ఎన్ని టైమ్స్ పోయింది? 1.25 టైమ్స్ పోయింది. డైరెక్ట్ క్యాన్సిల్ చేయకుండా చెప్తున్నాను అమ్మ. 80 × 1 అంటే 80, 80 × 0.25 అంటే 20, 20 + 80 100, 1.25 టైమ్స్ పోతుంది. సో 100 × 1.25, 100 × 1.25 అంటే 2 డెసిమల్స్కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 125 రూపీస్. సో ఒకసారి మీరు చూసినట్లయితే సో ఒరిజినల్ బిల్ 125 రూపీస్. ఒరిజినల్ బిల్ ఎంత అంటే 125 రూపీస్. ఆప్షన్ డి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3600. 3600 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత? ఫస్ట్ మనం దాన్ని ఇచ్చినటువంటి నెంబర్ని ఎలా, ఇలాంటి మోడల్ మేము ఆల్రెడీ చెప్పున్నాను మీకు. ఇచ్చినటువంటి సంఖ్యని a⁻p, b⁻q, c⁻r అండ్ సో ఆన్, ఈ విధంగా మనం సో కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏబిసి అనేవి ఎలా ఉండాలి అంటే ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. అంటే భూములు అనేవి ప్రధాన సంఖ్యలుగా ఉండే విధంగా స్ప్లిట్ చేసుకోవాలి. ఈ బేసెస్ అనేవి ప్రైమ్ బేసెస్గా స్ప్లిట్ చేసుకోవాలి. అలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీ ఆన్సర్ ఏంటాయా అంటే p+1 × q+1 × r+1 అండ్ సో ఆన్. ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేద్దామండి. చూద్దామమ్మా, స్ప్లిట్ చేద్దాం. చూడండి. సో 2 టేబుల్లో పోతుంది, 2 × 1800. ఓకేనండి. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో పోతుంది, అంటే 2 స్క్వేర్ రాసుకుందాం. మళ్ళీ 2 టేబుల్లో పోతుందిగా 900. మళ్ళీ 2 టేబుల్లో పోతుందిగా 2 క్యూబ్ అని రాసుకుందాం, 450. సో మళ్ళీ 2 టేబుల్లో పోతుందిగా 2⁴ రాసుకుందాం, 225. ఓకేనండి. సో 2⁴ × 225 అంటే 15 × 15 కదా. సో 15 × 15 అంటే 3² × 5² రాయొచ్చు కదా. 15 × 15 అంటే 3² × 5² రాయొచ్చు. 3² అంటే 9, 5² అంటే 25, 25 9 = 225. ఇప్పుడు ఇది ఈ ఫార్మేట్లో ఉందా లేదా చూడండి. a⁻p, b⁻q, c⁻r, 2, 3, 5 అనేది ప్రైమ్ బేసెసే కదా, ప్రైమ్ నెంబర్సే కదా. సో 2, 3, 5 అనేది ప్రధాన సంఖ్యలే కదా. అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుందండి? 4+1 × 2+1 × 2+1. అమ్మ 2+1 అంటే 3, 3 × 3 9, 9 5 is 45. So your answer is what? 45. Option B is the right answer. The ratio of the angles of angle A is to angle A and angle B of a rhombus ABCD is 4:5. Then the angle of C is what? ఒక రాంబస్ ఏబిసిడి యొక్క కోణాలు యాంగిల్ ఏ మరియు యాంగిల్ బి నిష్పత్తి 4:5 అయితే యాంగిల్ సి విలువ ఎంత? రాంబస్. ఒకసారి జాగ్రత్త వినండి అందరూ కూడా. రాంబస్ ఇది ఒక రాంబస్గా తీసుకుంటే మనం, ఓకేనమ్మా, ఏబిసిడి అని ఒక రాంబస్ అనుకుంటే, రాంబస్లో మనకు కొన్ని రూల్స్ ఉంటాయండి. సో ఓకేనమ్మా, అడ్జసెంట్ యాంగిల్ సమ్ ఈజ్ ఆల్వేస్ 180. గుర్తుపెట్టుకోండి, అడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఈజ్ 180. ఓకేనమ్మా, అడ్జసెంట్ యాంగిల్ సమ్ ఈజ్ 180. లుక్ ఎట్ హియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి, 4:5, and this is 4 parts, this is 5 parts. And one more thing, and one more important thing, adjacent angles sum is 180 and opposite angles are equal. ఆ రాంబస్లో పక్క కోణాల మొత్తము ఓకేనమ్మా 180 degrees ఉంటుంది. అంటే ఆపోజిట్, సో వ్యతిరేక కోణాల మొత్తము 180 డిగ్రీ ఈక్వల్గా ఉంటాయి. వ్యతిరేక కోణాలు ఈక్వల్గా ఉంటాయి. అడ్జసెంట్ యాంగిల్ అనేది 180 ఉంటుంది. ఇప్పుడు యాంగిల్ ఏ, యాంగిల్ బి 9 పార్ట్స్ కదా. 9 పార్ట్స్ అంటే ఎంత అండి? 180 degrees. 9 పార్ట్స్ అంటే ఎంతమ్మా? 180 degrees. మనకు కావాల్సిన యాంగిల్ సి. అంటే యాంగిల్ ఏ 4 పార్ట్స్ ఉన్నప్పుడు యాంగిల్ సి ఎన్ని పార్ట్స్ ఉంటుందండి? 4 పార్ట్సే ఉంటుందండి. యాంగిల్ సి కూడా 4 పార్ట్సే ఉంటుందండి. ఎందుకంటే ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఓకేనండి, వ్యతిరేక కోణాలు సమానం. సో 9 పార్ట్స్ 180 అయితే మనకు కావాల్సిన 4 పార్ట్స్ అండి. 4 పార్ట్స్ ఎంత? 4 పార్ట్స్ ఎంత అండి? 80. 920 times 420 times 80. అంటే యాంగిల్ సి ఎంత అవ్వాలండి? 80 అవ్వాలండి. యాంగిల్ సి ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో జాగ్రత్త చూడమ్మా. ఏ లేడర్ 10 meters long is leaning against a vertical wall. It makes an angle 60 degrees with the ground. So how far is the foot of the ladder from the wall?
ఒక్కసారికి మీరు గమనించినట్లయితే ఆల్ ఆఫ్ యూ 10 మీటర్ల పొడవు ఉన్నటువంటి నిచ్చెన గోడకు వాలుగా ఉంది. ఇది భూమితో 60 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. గోడ నుండి నిచ్చెన అడుగు భాగం ఎంత దూరంలో ఉంది? సో ఇదొక వాల్ అనుకుందామండి, గోడ అనుకుందాం. సో ఇది ఇక్కడ నుంచి నిచ్చెన మనం ఈ యొక్క వాల్కి ఇలా ప్లేస్ చేస్తున్నామండి. సో నిచ్చెన యొక్క పొడవు 10 మీటర్లు ఉందండి. నిచ్చెన యొక్క పొడవు ఎంత ఉందండి? 10 మీటర్లు ఉంది. ఇక్కడ ఏర్పడేటువంటి కోణం 60 డిగ్రీలు ఉందండి. అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ వాలు అడుగు భాగం నుండి నిచ్చెన అనేది ఎంత దూరంలో ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి అడుగుతున్నారండి. సో నిచ్చెన ఎప్పుడు ఇలానే వేస్తామండి, ఏటవాలుగానే వేస్తాం. ఓకేనమ్మా. tan 60 అండి. tan 60 అంటే ఎంత అంటే √3. tan 60 అంటే ఎంతమ్మా? √3. అంటే గోడ పొడవు √3 భాగాలు, ఈ యొక్క అడుగు భాగం అనేది 1. √3/1. tan 60 అంటే √3/1. ఓకేనమ్మా. సో చూడండమ్మా, ఇది √3, ఇది 1 అంటే మనకు అప్పుడు కర్ణం ఎంత అవుతుందండి? కర్ణం ఎంత అవుతుందండి మనకు? సో ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, ఎదుటి భుజము స్క్వేర్ ప్లస్ ఆసన భుజము స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుందంటే 2 భాగాలు అవుతుందండి. కర్ణం ఎన్ని భాగాలు అవుతుంది? 2 భాగాలు అవుతుంది. 2 ఎట్లా వచ్చింది సార్ అంటే అడుగుతారా? సో ఎదుటి భుజము స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది, 3 + 1 అంటే 4 అవుతుంది, √4 అంటే 2 అవుతుంది. 2 పార్ట్స్ 10 మీటర్స్ అవుతే 1 పార్ట్ ఎంత అవుతుంది? 5 మీటర్స్ అవుతుంది. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే అడుగు భాగం నుండి ఎంత దూరంలో ఉంది? 5 మీటర్స్. ఆప్షన్ సి ఈజ్ దట్ ఆన్సర్. రేషియో ఆఫ్ ఫాదర్స్ ఏజ్ అండ్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ హిస్ 3 children ఈజ్ 3:1. ఆఫ్టర్ 3 years ఫాదర్స్ ఏజ్ విల్ బి ట్వైస్ ద చిల్డ్రన్ ఏజ్. ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి వయసు మరియు అతని ముగ్గురు పిల్లల వయసుల నిష్పత్తి 3:1. 3 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు పిల్లల వయసు కంటే 2 రెట్లు ఉంటుంది. తండ్రి ప్రస్తుత వయసు కనుగొనండి. చూడమ్మా, తండ్రి ఒకసారి మీరు చూస్తే 3:1 ఉంది. 3:1 ప్రస్తుతం అంటే 3x 1x అనుకుంటున్నాను. 3x 1x అనుకుంటున్నాను ప్రస్తుతం. 3 సంవత్సరాల తర్వాత అన్నాడు. అంటే 3 సంవత్సరాల తర్వాత అంటే తండ్రిది 3 సంవత్సరాలు పెరుగుతుంది. తండ్రిది 3 సంవత్సరాలు పెరుగుతుంది. కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంటే ఒక్కొక్క పిల్లవాడిది 3 సంవత్సరాలు పెరిగితే అప్పుడు ముగ్గురు మీద ఎంత పెరుగుతుందంటే 9 సంవత్సరాలు పెరుగుతుంది. చాలామంది తప్పేం చేస్తారంటే ఇక్కడ కూడా 3 సంవత్సరాలు తీసుకుంటారు. ఇది ఎక్స్ అనేది ఒక్కరిది కాదు, ముగ్గురు పిల్లలది. అంటే ఒక్క పిల్లవాడిది 3 పెరిగితే ముగ్గురు పిల్లవాడిది 9 పెరుగుతుంది. అలా 3 సంవత్సరాల తర్వాత సో ముగ్గురు పిల్లల వయసుల కన్నా కూడా తండ్రి వయసు రెట్టింపు ఉంది. అంటే తండ్రి వయసు 2 భాగాలు ఉంటే ముగ్గురు పిల్లల వయసు కలుపుకుంటే 1 భాగానికి సమానం. అయితే సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం తండ్రి వయసు ఎంత అంటే ముందు ప్రస్తుతం తండ్రి వయసు అంటే మనకు 3x ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ x ఫైండ్ అవుట్ చేద్దాం, దాని తర్వాత 3x ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఒకసారి మీరు చూస్తే సో 3x + 3 = 2x + 18 వస్తుంది. అంతే కదమ్మా. 3x + 3 = సో 2x + 18 వస్తుంది. 2x + 18 వస్తుంది. x = 15 వస్తుంది. x = what? 15. అంటే x 15 అంటే మనకు కావాల్సిన 3x అండి. తండ్రి ప్రస్తుత వయసు 3x అండి. సో 3x అంటే 45 years వస్తుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 45 years. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The average age of the class of 35 students is 15 years. If the teacher age is also included, the average age is increased by 1 year. So find the age of the teacher in years. Find the age of the teacher in years. ఒకసారి జాగ్రత్త చూడడం అందరు కూడా. ఒక తరగతిలో 35 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు. ఉపాధ్యాయుడు వయసు కూడా చేర్చబడితే సగటు వయసు 1 సంవత్సరం పెరుగుతుంది. సంవత్సరాల్లో ఉపాధ్యాయుడు వయసు కనుగొనండి. ఈ మోడల్ క్వశ్చన్ కూడా మనం ఈ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్స్లో చాలా వరకు చెప్పుకొని ఉన్నామండి. ఇప్పుడు ఆల్రెడీ టీచర్ రాకముందు వాళ్ళ సగటు వయసు 15 సంవత్సరాలు ఉంది. టీచర్ వచ్చిన తర్వాత 1 సంవత్సరం పెరిగింది. అంటే 16 సంవత్సరాలు ప్లస్ ఇది టీచర్ యొక్క వయసు, టీచర్ యొక్క సగటు వయసు అంటే పిల్లలతో కూడుకున్నప్పుడు 16 ప్లస్ 30. ఎంతమంది పిల్లవాళ్ళు ఉన్నారండి? 35 మంది పిల్లవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇయర్ పెరిగిందండి. సగటు పెరిగింది, ఒక్కొక్కటి పెరిగింది. అంటే 35 × 1 35 × 1 + 16 మొత్తం 51. ఈ 51 చేంజ్ దేనివల్ల వచ్చింది? టీచర్ యాడ్ అవ్వడం వల్ల. సో టీచర్ ఏజ్ ఎంతమ్మా? 51. ఇలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చండి. కానీ కొంతమంది ఎలా చేస్తారంటే సో మొత్తం 35 మంది ఉన్నారు, వారు సగటు 15, 35 × 15 చేస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ టీచర్ యాడ్ అవుతే 36 అవుతారు, సగటు ఒకటి పెరిగింది అంటే 16 అవుతుంది. 36 × 16 కనుక్కుంటారు, దాని తర్వాత 35 × 15 కనుక్కుంటారు. ఆ డిఫరెన్స్ చూస్తే 51 వస్తుందండి. కాబట్టి మీరు ఈ క్యాలిక్యులేషన్ చేయండి. క్యాలిక్యులేట్ చేయాలంటే సగం టైం పడుతుంది. ఇలా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్ అండి. బై సెల్లింగ్ ఏ పెన్సిల్ ఫర్ 76 rupees, there is a profit of 52%. If it is sold for 75 rupees, then the profit portion would be what? పెన్సిల్ను 76 రూపాయలకు అమ్మితే 52% లాభం వస్తుందండి. దాన్ని 75% అమ్మితే అప్పుడు లాభ శాతం ఎంత? ఇప్పుడు 52% లాభం వస్తుందంటే మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు అని 152% అని రాసుకోవచ్చు. సార్ 152% అని ఎలా రాస్తున్నాను సార్? దీంట్లో ఈ 152%లో 100% కొన్న వెల ఉంటుంది, 100% కాస్ట్ ప్రైస్ ఉంటుంది, 52% లాభం ఉంటుంది. అంటే మొత్తం 152%. 152% విలువ అంటే కొన్న విలువలో 152% అంటే 76 రూపాయలు. 76 రూపాయలకు అమ్మితే అది ఆ 76 రూపాయలు అనేది శాత రూపంలో 152%కి సమానం. అయితే మన క్వశ్చన్ ఏంటంటే అదే వస్తువును 75 రూపాయలకు అమ్మితే పరిస్థితి ఏంటి అని అంటున్నాడు. లాభ శాతం ఎంత అన్నాడు. ఇప్పుడు ఈ 76 అనేది 152లో హాఫ్ కదా, మరి 75కి డబల్ అంటే ఎంత అవుతుంది? 150. 150%, అవునా కదా? 150%. చూడండి, 152లో సగం 76, 150లో సగం 75. అంటే 150% అంటే లాభ శాతం ఎంత అయి ఉండాలి? 50%. 150% అంటే లాభ శాతం ఎంత? 50%. ఈ 150%లో 100% కొన్న వేల ఉంటుంది, 50% లాభం ఉంటుంది. సో మీ ఆన్సర్ ఎంత? ఆప్షన్ డి. సో సింప్లిఫికేషన్ అడుగున్నారండి, జాగ్రత్త చూడమ్మా. సింప్లిఫికేషన్ అడుగున్నారు. సో ఎక్స్ మైనస్, మనం ఫైనల్గా ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మైనస్ 8/9 డివిజన్ని మల్టిప్లికేషన్గా రాస్తున్నాను. మనకి 1/3/5 అంటే జనరల్గా మనకు సో 8/5 వస్తుంది. దాన్ని ఉల్టా రాయాలి కాబట్టి 5/8 అని రాస్తున్నాను. ప్లస్ 3/4, 3 1/3 10/3 అని రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 7/9. 9 2s 18, 18 ప్లస్ 7 25, 25/9. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూస్తే 8కి 8 క్యాన్సిల్ అవుతుంది, 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. సో 10/4 అంటే 5/2, 10/5 అంటే 5/2. ఓకేనండి, ఇక్కడ 5/9 ఉంది. ఈ 5/9 అవతలకు వదిలితే ఏమవుతుందమ్మా? ప్లస్ 5/9 అవుతుంది. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5/9, ఇక్కడ మైనస్ 5/9 ఉంది కదా, 5/9 అవతలకు వస్తే ఏమవుతుంది? 25/9 ప్లస్ 5/9 వస్తుంది, అంతే కదా. ఇక్కడ ఎంత ఉందండి? ఎక్స్ ప్లస్ 5/2 వస్తుంది, ఎక్స్ ప్లస్ 5/2. ఇప్పుడు ఎంత అవుతుందమ్మా? 30/9 అవుతుంది ఇది, అంతే కదా. 30/9. 30/9 అంటే ఎలా రాయొచ్చండి? సింపుల్గా 10/3 అని రాయొచ్చా? 30/9ని సో 25 ప్లస్ 5 30, 30/9. సో 30/9 అంటే 3 10 times 3 3 times. ఇప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10/3 మైనస్ 5/2. ఎల్సిఎం ఎంతమ్మా? 6. సో 3 2 times 2 10 times 2 3 times 3 5s 15. అంటే 20 minus 15 into 5, so 5/6. So your answer is what? 5/6. Option B is the right answer. Option B is the right answer. In a camp, 180 students had food for 20 days. How many students should leave the camp if the food should be last for 25 days? 25 రోజులకు ఫుడ్ రావాలంటే ఎంతమంది సో వెళ్ళిపోవాలి? ఒక శిబిరంలో 180 మంది విద్యార్థులు 20 రోజులు సరిపడా ఆహారం కలదు. 25 రోజులకు సరిపడా ఆహారం 25 రోజులకు సరిపోవాలి అంటే ఎంతమంది విద్యార్థులు ఆ యొక్క సో శిబిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి? సో చూడమ్మా, ఫస్ట్ 180 మంది ఉన్నారు. ఒకసారి మీరు చూడమ్మా, 180 మంది ఉన్నారు. 180 మంది ఉన్నారు. ఈ ఫుడ్ 20 రోజులు సరిపోతుంది అందరూ ఉండేమాట అయితే. అంటే ఎంత ఫుడ్ ఉంటుంది? ఒకనేమో 36 అంటే 3600 యూనిట్స్ ఫుడ్ ఉంటుంది. 3600 యూనిట్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. ఈ 3600 యూనిట్స్ ఫుడ్ 25 రోజులు సరిపోవాలి అంటే ఎంతమంది వెళ్ళిపోవాలి? అసలు ఎంతమంది సరిపోతుందో చూద్దాం. ఎంతమందికి సరిపోతుందో చూద్దాం, అప్పుడు ఎంతమంది వెళ్ళిపోవాలో అర్థమైపోతుంది. సో 25వ టేబుల్లో 360 అండి. సో 25 1s 25. అసలు సింపుల్గా చెప్పాలంటే సో ఒకసారి మీరు చూస్తే 25 అంటే మన 3600లో ఎన్ని 25s ఉంటాయి? 100కి 4 ఉంటాయి. 100కి 4 ఉంటాయి. 100కి 25s ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 3600కి 36 4 times 144. 144 ఉంటాయి. అంటే 144 మెంబర్స్కి సరిపోతుంది ఈ ఫుడ్ అనేది. 25 డేస్కి 144 మెంబర్స్ సరిపోతుంది. అంటే మొత్తం 180 మెంబర్స్లో 144 మెంబర్స్ సరిపోతుందంటే ఎంతమంది ఇంటికి వెళ్ళిపోవాలి? 36 మంది ఇంటికి వెళ్ళిపోవాలి. ఎంతమంది ఇంటికి వెళ్ళిపోవాలి? 36 మంది ఇంటికి వెళ్ళిపోవాలి. అలా క్లియర్ అండి. సో 36 మంది ఇంటికి వెళ్ళిపోయినట్లయితే అప్పుడు ఉన్న ఫుడ్ సో మనకు 25 డేస్కి సరిపోతుంది. ద రేషియో ఆఫ్ హైట్ అండ్ రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ is 3:1. If the curved surface area of the cylinder is 648 square centimeters, then find the height of the cylinder. Take pi is equal 3. చాలా ఇంపార్టెంట్ ఇది. జనరల్గా పై అనగానే మన వాళ్ళు 22/7 తీసుకుంటారు, కానీ ఇక్కడ 3 తీసుకోమని చెప్తున్నాడు క్లియర్గా వాడే.
సో స్తూపం యొక్క ఎత్తు మరియు వ్యాసార్థాల యొక్క నిష్పత్తి 3:1. స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం 648 అయితే అప్పుడు స్తూపం యొక్క ఎత్తు కనుగొనండి. సో మన స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం అంటే 2πRh. 2πRh. పై అంటే 3 తీసుకుంటున్నాను. ఆర్ అంటే ఎంతమ్మా? వ్యాసార్థము. వ్యాసార్థం అంటే ఎక్స్. 2πRh. హెచ్ అంటే 3x. ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా? 648. ఇప్పుడు ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు సో అడిగింది వ్యాసార్థము. స్తూపం యొక్క ఎత్తు అన్నాడు. ఎత్తు అంటే 3x. 3xను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన 3x. 3xను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. చూడండి అమ్మా, ఒకసారి మీరు చూస్తే 2 3s are 6, 6 3s are 18. సో 18 టేబుల్లో క్యాన్సిల్ చేద్దామా? 18 టేబుల్లో ఎన్ని టైమ్స్ పెద్దామా? 18 3s are 18 6s are 18 3s are 54, రిమైండర్ ఇస్ 10, 108, 18 6s are 108. x square is equal to 36, x is equal to 6. x is equal to what అంటే 6. x is equal to 6 అంటే మనకు కావాల్సిన ఎత్తు అంటే 3x కావాలి. సో 3x కావాలంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 18. సో 18 సెంటీమీటర్స్ అనేది ఎత్తు అవుతుంది. ఒకవేళ వ్యాసార్థం అడిగితే 1x అంటే 6. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టన్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ సర్టన్ రేట్ ఫర్ 2 years ఈజ్ 1200 rupees. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 1290. సో వాట్ వాజ్ ద ప్రిన్సిపల్? 2 సంవత్సరాల పాటు ఒక నిర్దిష్ట రేటుతో పెట్టుబడి పెట్టిన కొంత మొత్తానికి వచ్చేటువంటి బారో వడ్డీ 1200 అయితే 2 సంవత్సరాలతో పాటు అదే వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినటువంటి అదే మొత్తానికి వచ్చినటువంటి చక్రవడ్డీ 1290 అయితే అసలు ఎంత? చూడండి, సింపుల్ ఇక్కడ 2 సంవత్సరాల సాధారణ వడ్డీ ఇచ్చాడండి. 2 years. సో 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. సో 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 1200 రూపీస్. అమ్మ జాగ్రత్తగా వినండమ్మా. 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 1200 అంటే ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరీ ఇయర్ ఇంట్రెస్ట్ ఈజ్ సేమ్. బారు వడ్డీలో ప్రతి సంవత్సరం వడ్డీ అనేది సమానం. అంటే ప్రతి సంవత్సరం వడ్డీ సమానం అంటే మొదటి సంవత్సరం 600 అవుతుంది, రెండో సంవత్సరం కూడా 600 అవుతుంది. మొదటి సంవత్సరం 600 అవుతుంది, రెండవ సంవత్సరం కూడా 600 అవుతుంది. మనకు 2 years. సో 2 years మనకు చక్రవడ్డీ కూడా ఇచ్చున్నారండి. 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చున్నారు. ఎంత ఇచ్చున్నారండి? 1290 ఇచ్చున్నారు. అంటే మీకు ఒక విషయం తెలుసా? మొదటి సంవత్సరానికి సాధారణ వడ్డీ బారు వడ్డీ సమానంగా ఉంటుంది. అంటే మొదటి సంవత్సరం బారు వడ్డీ ఎంత ఉంటుందో మొదటి సంవత్సరం చక్రవడ్డీ కూడా అంతే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే సెకండ్ ఇయర్ ఏముంటుంది? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 ప్లస్ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది నథింగ్ బట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 2 ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. అంటే ఈ 90 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఈ 90 రూపీస్ దేని మీద ఇంట్రెస్ట్? 600 మీద ఇంట్రెస్ట్. ఈ 900 రూపీస్ దేని మీద ఇంట్రెస్ట్? 600 మీద ఇంట్రెస్ట్. అప్పుడు వడ్డీ రేట్ ఎంత అవుతుంది? 6 టేబుల్లో 90 ఎన్ని టైమ్స్ పోతుంది? 15 టైమ్స్ పోతుంది. అంటే వడ్డీ రేట్ అనేది 15% అవుతుంది. వడ్డీ రేటు 15% అవుతుంది. కానీ అడిగింది వడ్డీ రేటు కాదు, అసలు అడుగుతున్నాడు. అంటే వడ్డీ రేటు ఎల్లప్పుడూ కూడా ఒక సంవత్సరానికి లెక్కెడతాము, వడ్డీ రేటు ఎల్లప్పుడూ కూడా అసలు మీద లెక్కెడతాం. అంటే 15% ఆఫ్ ద ప్రిన్సిపల్ విల్ బి ఈక్వల్ టు 1 year ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 600 రూపీస్. 1 year ఇంట్రెస్ట్ ఎంత అంటే 600 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 year. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ప్రిన్సిపల్. అంటే శాతం ప్రకారం చూసుకుంటే 15%, రూపాయల ప్రకారం చూసుకుంటే 600 రూపీస్. 15% అంటే 600 రూపీస్. దెన్ వీ నీడ్ వాట్? 100%. ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ 100%. Principal is nothing but what? 100%. In 15 table it goes 40 times. So 40 times of 100 is nothing but 4000. So your principal is what? 4000. Option D is the right answer. If the sum of A by B and its reciprocal is 1, A not equal to 0, B not equal to 0, then find the value of A cube plus B cube. A cube plus B cube. So A by B మరియు దాని విలోమాల మొత్తం ఒకటైతే A cube plus B cube విలువ ఎంత? చూడమ్మా, A by B దీని యొక్క విలోమం అంటే ఏమవుతుంది? B by A ఈజ్ ఈక్వల్ టు 1 అంట. అప్పుడు ఒకసారి మీరు చూస్తే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AB వస్తుంది. అప్పుడు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. జనరల్గా కూడా మనకు ఒకటి తెలుసండి. ఏం తెలుసు అంటే A క్యూబ్ ప్లస్ B క్యూబ్ బై A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB. ఈ ఫార్ములా మనందరికీ తెలుసండి. ఈ ఫార్ములా మనందరికీ తెలుసు. A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ మైనస్ AB. ఇక్కడ మీరు చూస్తే ఈ వాల్యూ 0 అవుతుందండి. ఈ వాల్యూ 0 అయినప్పుడు 0 ఇంటూ సంథింగ్ 0నే కదా. అలాంటప్పుడు A క్యూబ్ ప్లస్ B క్యూబ్ వాల్యూ ఎంత అవుతుందని 0 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ C. A rectangle has 30 centimeters its length and 720 square centimeters its area. Its area is increased to 1 by 4 times. 1 by 4 times is nothing but 5 by 4 times. 5 by 4 times.
to its original area by increasing only its length. New perimeter is what? Then find new perimeter. ఒక దీర్ఘ చతురస్రాకారం యొక్క పొడవు 30 సెంటీమీటర్లు, దాని యొక్క వైశాల్యం 720 చదరపు సెంటీమీటర్లు, దాని విస్తీర్ణము దాని పొడవును మాత్రమే పెంచడం ద్వారా అసలు వైశాల్యానికి 1/4 రెట్లు. సో 1/4 రెట్లు అంటే 5/4 రెట్లు పెరుగుతుంది. దాని కొత్త చుట్టుకొలత ఎంత చూడమ్మా. పొడవు 30 అని క్లియర్గా ఇచ్చున్నాడు, వెడల్పు ఎంతో తెలియదు. పొడవు ఇంటూ వెడల్పు అంటే వైశాల్యము, అప్పుడు 31 సార్లు 30 24 సార్లు అంటే వెడల్పు అనేది 24 అవుతుంది. మనకు బి అనేది 24 వస్తుంది. ఇప్పుడు పొడవును మాత్రమే పెంచుతున్నాడు, ఎంత పెంచుతున్నాడో తెలియదు ఎల్. సో బి అయితే 24 మనకు తెలుసు, వైశాల్యం అనేది 1/4 రెట్లు అంటే 5/4 రెట్లు అవుతుంది. క్రితం ఎంత అంటే 720, క్రితం ఎంత అంటే 720. ఇప్పుడు మనకి ఎల్ వస్తే దాని నుంచి మనం చుట్టుకొలత కనుక్కోవచ్చు. సో ఒకసారి మీరు చూస్తే 24 ఎన్ని టైమ్స్ పోతుందండి? 24 30 టైమ్స్, 24 30 టైమ్స్. ఓకేనమ్మా. సో 4 ఎన్ని టైమ్స్ అండి? 7.5 టైమ్స్. 4 7.5 టైమ్స్. 5 ఇంటూ 7.5, 5 7s 35. సో 5.5 టైమ్స్ 2.5 అంటే 37.5. ఎల్ ఈజ్ 37.5. ఎల్ ఈజ్ వాట్? 37.5. అడిగింది న్యూ పెరిమీటర్. అంటే న్యూ పెరిమీటర్ అంటే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ అంటే 37.5, బి అంటే 24. చూడండి ఒకసారి, 37 24, 41 51, 51.5, 51.5, 51.5. So 123. Your answer is what? 123 centimeters. Option A is the right answer. Find the time taken by train 180 meters long to cross a platform. It's twice its length if it crosses a standing man in just 30 seconds. కేవలం 30 సెకండ్లలో నిలబడి ఉన్నటువంటి మనిషిని 180 మీటర్ల పొడవు గల రైలు దాటితే రైలు పొడవు కంటే రెట్టింపు పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను దాటడానికి సమయం కనుగొనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక మనిషిని దాటుతుంది అంటే ఎంత దూరం ట్రావెల్ చేసినట్లంటే, సో రైలు పొడవు ఎంతైతే ఉంటుందో అంత దూరం ట్రావెల్ చేసినట్టు. అంటే ఒకసారి మీరు గమనిస్తే 180 మీటర్ల రైలు పొడవుని క్రాస్ చేయడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది? 30 సెకండ్స్ పట్టింది. ఎన్ని సెకండ్స్ పట్టింది? 30 సెకండ్స్ పట్టింది. జాగ్రత్త చూడమ్మా, 180 మీటర్లు రైలు పొడవును దాటడానికి 30 సెకండ్స్ పట్టింది. 30 సెకండ్స్ పట్టింది. అలా క్లియర్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రైలు ఒక నించున్నటువంటి వ్యక్తిని దాటడానికి సో దాటే సమయంలో రైలు పొడవు ఎంతైతే ఉంటుందో రైలు ట్రావెల్ చేసేటువంటి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ కేసు ఏంటంటే, అదే రైలు ఒక ప్లాట్ఫామ్ దాటుతుంది. మరి ప్లాట్ఫామ్ దాటేటప్పుడు సో ఎంత దూరం ట్రావెల్ చేసినట్లంటే రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు. రైలు పొడవు ఎంత? 180. రైలు పొడవు 180, ప్లాట్ఫామ్ పొడవు ఎంత ఉంది? రైలు పొడవు కంటే రెట్టింపు ఉంది. అంటే రైలు పొడవు కంటే రెట్టింపు ఉందంటే 360 కదా, ప్లాట్ఫామ్ పొడవు 360 అంటే మొత్తం ఎంతమ్మా? 540. ఒకసారి మీరు చూడమ్మా, 180 మీటర్స్ వెళ్ళడానికి 30 సెకండ్స్ పడితే మరి 540 మీటర్స్ వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అమ్మా? 180 టేబుల్లో 540 3 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. మరి 3 టైమ్స్ ఆఫ్ 30 అంటే 90 సెకండ్స్. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 90 సెకండ్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 180 మీటర్స్ని ట్రావెల్ చేయడానికి 30 సెకండ్స్ పడితే 540 మీటర్స్ ట్రావెల్ చేయడానికి 90 సెకండ్స్ పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద మెజర్స్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ హ్యావింగ్ 14 సైడ్స్? 14 భుజాలు ఉన్నటువంటి బహుభుజం యొక్క సో అంతర్గత కోణాల మొత్తం ఎంత చూడమ్మా? 2n-4 ఇంటూ 90 డిగ్రీస్ లేదా n-2 ఇంటూ 180 డిగ్రీస్. ఏ విధంగా రాయొచ్చు? ఇది సమ్ ఆఫ్ ద ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్. సో బహుభుజం యొక్క అంతర్గత కోణాల మొత్తం 2n-4 ఇంటూ 90, లేదా దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే n-2 ఇంటూ 180 కూడా రాయొచ్చు. ఎక్స్టీరియర్ యాంగిల్స్ అయితే 360, అది ఫిక్స్. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఇదేం తీసుకోవచ్చు, ఇదేం తీసుకోవచ్చు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే 14, సో 14 - 2 ఇంటూ 180. ఓకేనండి. సో అంటే 12 ఇంటూ 180. ఓకేనమ్మా. సో 12 18 టైమ్స్ అండి. 12 10 టైమ్స్ 120, 12 8 just 96, 96 plus 120 216, 2160. Your answer is what? 2160. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీన్ని సింప్లిఫికేషన్ అడుగుతున్నారండి. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే దీన్ని 2 బేస్గా రాసుకుంటున్నానండి. 2 బేస్గా రాసుకుంటే 2 క్యూబ్ అవుతుంది. 8ని 2 క్యూబ్గా రాయొచ్చు. 2 క్యూబ్ అంటే 3 ఇంటూ 0.28 అంటే 3 ఇంటూ 0.28 అంటే 0.84. దీన్ని 2 స్క్వేర్గా రాసుకుంటున్నానండి. 2 ఇంటూ 2 స్క్వేర్ రాస్తే 2 ఇంటూ 0.08 అంటే 0.16 వస్తుంది. అప్పుడు 2 పవర్ 1 అవుతుంది. 2 పవర్ 1 అంటే 2.
ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:2. ఇఫ్ ఇట్ కంటైన్స్ 3 liters మోర్ మిల్క్ దాన్ వాటర్, ఇఫ్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద మిక్చర్ ఈజ్ వాట్? ఒక మిశ్రమం 3:2 నిష్పత్తుల్లో పాలు మరియు నీటిని కలిగి ఉంది. మిశ్రమంలో నీటి కంటే 3 లీటర్లు ఎక్కువ పాలు ఉన్నట్లయితే మిశ్రమంలో పాల పరిమాణం ఎంత? అసలు మిశ్రమంలో పాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. మిశ్రమంలో పాలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. అంటే మన ఆన్సర్ 3కి మల్టిప్లై ఉండాలి. మన ఆన్సర్ 3కి మల్టిప్లై ఉండాలి. మన ఆన్సర్ దేనికి మల్టిప్లై ఉండాలి? 3కి మల్టిప్లై ఉండాలి. సో 3కి మల్టిప్లై ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయండి. 3కి మల్టిప్లై అయిన ఆప్షన్స్ 2 ఉన్నాయి. చూద్దాం ఏ ఆప్షన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ పాలు 3 భాగాలు ఉన్నాయి, మిల్క్ 3 భాగాలు ఉన్నాయి, నీళ్ళు 2 భాగాలు ఉన్నాయి. అంటే ఎన్ని భాగాలు ఎక్స్ట్రా ఉన్నాయండి? నీళ్ళ కన్నా పాలు ఎన్ని భాగాలు ఎక్కువగా ఉన్నాయి? 1 భాగం ఎక్కువగా ఉంది. నీళ్ళ కన్నా వాటర్ కన్నా మిల్క్ 1 భాగం ఎక్కువగా ఉంది. భాగం ప్రకారం 1 భాగం ఎక్కువగా ఉంది. ఎన్ని లీటర్లు ఎక్కువగా ఉంది అంటే 3 లీటర్లు ఎక్కువ ఉంది. అంటే 1 భాగం అంటే 3 లీటర్లు. మరి పాలు 3 భాగాలు ఉన్నాయి. సో 3 భాగాలంటే 9 లీటర్లు. 3 భాగాలంటే 9 లీటర్లు. సో నీళ్ళ కన్నా పాలు 1 భాగం ఎక్కువ ఉంది. భాగాల ప్రకారం 1 భాగం, లీటర్ల ప్రకారం 3 లీటర్లు. 1 భాగం అంటే 3 లీటర్లు, పాలు 3 భాగాలు ఉన్నాయి. 3 × 3 9 లీటర్లు. Question number 95. A boat running downstream covers a distance of 24 kilometers in 3 hours. While coming back to the starting point, it takes 6 hours. What is the speed of the boat in still water? ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే ఒక పడవ 24 కిలోమీటర్ల దూరాన్ని 3 గంటల దిగువకు ప్రయాణిస్తుంది. ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చేప్పుడు 6 గంటల సమయం పడుతుంది. నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత? పడవ వేగం అంటే బి అంటే x+y/2. బి అంటే ఏంటి? x+y/2. x అంటే దిగువకు వేగం, y అంటే ఎగువకు వేగం. x అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, y అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ is 24 kilometers, డౌన్ స్ట్రీమ్ టైమ్ is 3 hours. సో 24/3 is nothing but 8. 24/3 is nothing but 8. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x is equal to, సో 24/3 ఎగువకు స్పీడ్, y అంటే ఎగువకు స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ అదే 24 kilometers 6 hours పడుతుంది. అదే సో 24 kilometers 6 hours పడుతుంది. 24/6 అంటే 4, 8 + 4/2, 12/2. 12/2 is nothing but 6. So your answer is what? 6 km/h. 6 km/h. Option C is the right answer. X అంటే 24/3, y అంటే 24/6, or 24/6 అంటే 4, 8 + 4 12, 12/2 is nothing but 6. Find the median. సో మధ్యగతం ఎంత? ఫస్ట్ మనం మధ్యగతం అడిగినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం వీటిని ఆరోహణ క్రమంలో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాయాలి? సో 2, 5, 8, 11, సో 10 ఉంది కదా, 10, 11, 15 మొత్తం ఎన్ని ఉన్నాయండి? 2, 4, 6 ఉన్నాయి. 2, 4, 6 ఉన్నాయి. మన 6 ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఎగ్జాక్ట్ మిడిల్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఫైండ్ అవుట్ చేయలేకపోయినప్పుడు మిడిల్లో ఉన్నటువంటి 2 నెంబర్స్ యొక్క సగటే మధ్యగతం అవుతుంది. సో ద మిడిల్ 2 నెంబర్స్ యావరేజ్ బికమ్ మీడియన్. ద మిడిల్ 2 నెంబర్స్ యొక్క యావరేజ్ 8 + 10. 8 + 10 యొక్క యావరేజ్ ఎంత అవుతుందో 9 అవుతుంది. ఇలా చేయాల్సిన అవసరం లేదండి. 8కి 10కి మధ్యలో 9 ఉంటుందండి. సో డైరెక్ట్గా చెప్పొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి మీరు చూస్తే సో 28.56 మీకు ఫ్రాక్షన్ టేబుల్లో చెప్పాను. 1/7 అంటే 14.28% అని చెప్పున్నాను. కాబట్టి ఫ్రాక్షన్ టేబుల్ ఓపెన్ చేసి చూడండి. మరి 1/7 అంటే 14.28 అయినప్పుడు 28.56 అంటే 2/7 కదా. అంటే మనం 28.56 2/7 × 91 అని రాయొచ్చు. ప్లస్ మీకు 1/9 అంటే మీరు కావాలంటే తీసి చూడండి. 1/9 అంటే 11.11% అని చెప్పున్నాను. 1/9 అంటే 11.11% అని చెప్పున్నాను. మీకు కావాలంటే మైండ్ క్యాలిక్యులేషన్ చెప్పున్నానండి. మీకు కావాలంటే యూట్యూబ్ ఛానల్, ఐఏసీ యూట్యూబ్ ఛానల్ కానీ సో మైండ్ క్యాలిక్యులేషన్స్ నేను చెప్పినట్టు ఐఏసీ మైండ్ క్యాలిక్యులేషన్స్ కొట్టండి. ఖచ్చితంగా మీరు ఎవరైనా సో అవుట్ సైడ్ స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా మైండ్ క్యాలిక్యులేషన్లో చెప్పున్నాను ఇవన్నీ కూడా. ఓకేనమ్మా? అదే సో 1/9 అంటే 44.44 అంటే మనకు 4/9 అని రాయొచ్చు. సో 4/9 of 162. లేదా నువ్వు మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో 400% అండి. 400%. 400% అంటే 400/100. అప్పుడు ఎంత అవుతుందండి? 400/100 అంటే 100కి 100 క్యాన్సిల్ అయినప్పుడు సో 4 మిగులుతుంది. క్వశ్చన్ మార్క్ x అనుకున్నా సో 4x అవుతుంది. ఇప్పుడు మనం x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 7 టేబుల్లో 13 టైమ్స్ పోతుంది. 13 times 91. సో 9 టేబుల్ 18 టైమ్స్ పోతుంది. 18 9s are 162. సో 13 times 26, 18 4s are 72 is equal to 4x. సో 72 + 26 98. 98 is equal to 4x. ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేయాలి అంటే 98ని 2 times హాఫ్ చేయండి. 98ని హాఫ్ చేస్తే 49, 49ని హాఫ్ చేస్తే 24.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? సేమ్ సింపుల్గా
సింప్లిఫికేషన్ అడుగున్నాడు, చూద్దాం. 60% ఆఫ్ 80 డివిజన్ 16 ఇంటూ 30% ఆఫ్ 70. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 60% ఆఫ్ 80 అంటే 48. జాగ్రత్త చూడమ్మా, హాఫ్ బాడ్మాస్ రూల్ ప్రకారం హాఫ్ ముందుగా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 60% ఆఫ్ 80 అంటే 48. 10% అంటే 8. 60% అంటే 48. డివిజన్ మల్టిప్లికేషన్ రాస్తున్నాను 1/16. 30% ఆఫ్ 70 అంటే 21. 10% 7. 16 3s are 21. 3 times 63. 21 3 times is what? 63. So 16 3s are 48. 3 21 times 63. Your answer is what? Option D. Option D is the right answer. Reena and Salu are partners in a business. Reena invests 35,000 for 8 months. Shalu invests 42,000 for 10 months. Out of the total profit 31,570, Reena share is what? రీనా షాలు ఒక వ్యాపారంలో భాగస్వాములు. ఒకళ్ళేమో 35,000 రూపాయలు 8 నెలల పాటు పెట్టారు. షాలు ఏమో 42,000 10 మంత్స్ పాటు పెట్టింది. మొత్తం ప్రాఫిట్ 31,570 అయితే రీనా వాటా ఎంత? సో చూద్దాం. 3 zeros రిమూవ్ చేయండి. 3 zeros రిమూవ్ చేయండి. 35 ఫస్ట్ పర్సన్ ఇంటూ 8 months, 42 సెకండ్ పర్సన్ ఇంటూ 10 months. క్యాన్సల్ టర్మ్స్ ఉంటే క్యాన్సల్ చేయండి ఫస్ట్. 7 6 are 7 5s are 5 8s are 40, 6 8s are 60. 40:50 అంటే 40:50 అంటే 2:3. 40:50 అంటే 2:3. మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్. సో 5 parts is 31,570. సో 6 times 3 times 1 time 4 times 6314. అడిగింది రీనా. రీనా అంటే ఫస్ట్ పర్సన్. 2 into 6314 12,628. 12,628. So 12,628. So your answer is what? Option B. Option B is the right answer. This is all about RRC Group D Grand Test number 34 mathematics explanation. Thank you all of you.